స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ప్రియ మిత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సరిత గారు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్రంలో ఆర్థిక శాఖకి హెడ్, మరి వారే చెప్తున్నారు గద్వాల్లో చాలా ఏళ్ళ కింద పనిచేసినది రామకృష్ణారావు గారు, ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఇరిగేషన్ ఈఈసి అనిల్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరి అందరికి కూడా డాష్ మీద అందరూ కూడా పేరు పేరు మీద ఇరిగేషన్ శాఖ అధికారులకి, ఇక్కడ విచ్చేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులకి నమస్కారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి నాకు చాలా సుదీర్ఘ సంబంధం ఉంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా ఎన్నికైన వ్యక్తిని. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి ఉంటే, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్నాను. నేను కూడా మరి ఈ ప్రాజెక్టులు ఇవన్నీ చాలా పర్యటించడం జరిగింది. తప్పనిసరిగా మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేమందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ, మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖలకి అధిపతులు అందరితో పర్యటన ఏంటంటే క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకొని మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తుండడం వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు, చాలా కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. ఈ భాగంగానే ఒకటి మీడియా మిత్రులకి మనం చేస్తున్నా, పాలమూరు రంగారెడ్డి స్కీము కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ కానీ, ఇక్కడ గట్టు స్కీమ్ కానీ, ఇవన్నీ తూచా తప్పకుండా ఈ టర్మ్లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడిందని చెప్పి మనం ఒక ఉదాహరణ ఇవ్వడానికి, అంటే మాకు వాళ్ళకి గతంలో వాళ్ళకి ఎంత తేడా చెప్తున్నాం మీకు. గతంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయారు. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు కూడా లేవు. మరి మేము నీటి కేటాయింపులు ఆ దిశలో మరి కృషి చేస్తూ ఈ చెప్పిన ప్రపోజల్స్ అన్నీ కూడా, నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కూడా తూచా తప్పకుండా ఈ టర్మ్లో పూర్తి చేస్తాము. ఇక్కడి నుంచి నేను యావత్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకనాడు పెద్ద ఎత్తున వలసలు పోయే ఈ పాలమూరు జిల్లా నుంచి ఈ టర్మ్ అయిపోయే వరకు సస్యశ్యామలు అయిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు మీరు ప్రస్తావించిన విషయంలో తప్పనిసరిగా మా ఈసీ గారు చెప్పినట్టుగా రేలంపాడుకి ఆ రిజర్వాయర్ కెపాసిటీ పెంచడానికి, ఆ లీకులు అది ఏ విధంగా మరమ్మతులు చేయాలనో అది ఆపేయడానికి తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తుంది. అదేవిధంగా చాలా కన్విన్సింగ్గా జూపల్లి కృష్ణారావు గారు, మీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎందుకు అదనపు రిజర్వాయర్ కెపాసిటీ అవసరమో చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి 10 టీఎంసీయా, 15, 20 టీఎంసీయా, అది అదనపు స్టోరేజ్ కెపాసిటీ సృష్టించడానికి ఒకసారి దాన్ని ఫైనాన్షియల్ వైబిలిటీ చూసుకొని, ఒకసారి దాన్ని వాటర్ అవైలబిలిటీ చూసుకొని, మరి డిపిఆర్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఆ పనులు మొదలు పెడతామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు కూడా
దయచేసి ఆ విషయంలో మీరు అందరూ కూడా పోయి ముఖ్యమంత్రిని మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిని వారిని కూడా సంప్రదించవలసిగా కోరుతాను. మిత్రులారా, మరి గద్వాలు ఆలంపూర్ నియోజకవర్గాల నుంచి చాలాసార్లు రావడం జరిగింది. వెనుకబడ్డ ఈ ప్రాంతానికి తప్పనిసరిగా మా ప్రభుత్వంలో అన్ని విధాలుగా ప్రయారిటీ ఉంటుంది. మరి నేను ముందు చెప్పినట్టుగా ఒకే మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఆలంపూర్లో ఆర్డిఎస్ విషయము, అదేవిధంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ విషయంలో కూడా తప్పనిసరిగా టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. మరి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఆ ఉద్దేశంతోనే, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ ఉద్దేశంతోనే ఈరోజు మరి జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మరి రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ అధిపతులతో మేము ఉమ్మడి జిల్లా పర్యటిస్తున్నాం. తప్పనిసరిగా వచ్చే 3-4 ఏళ్లలో ఈ పనులు, ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.